దేనికైనా కొంత విధ్వంసం తప్పదు, కొంత ప్రకృతి విధ్వంసం తప్పదు. Pollution is a part of our growth. We cannot avoid it. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది. సో దాన్ని మినిమైజ్ చేసుకుంటా మనం రక్షించుకుంటే ఇది ఎటర్నల్ గోల్. అంటే చాలా కష్టమైన యుద్ధం ఇది. ఒకవైపు పుణ్యం వస్తే నదుల్లో స్నానం చేస్తాం, లేదంటే అదే నదుల్లో మరోవైపు మురుగ్గాలు కలిపేస్తున్నాం. పుష్కరాలకి అందరూ వచ్చినప్పుడు ది బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటెడ్. 500 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళు చేయట్లేదు సార్, ప్లీజ్ డైరెక్ట్. ఏదైనా వస్తుంటే మీ మన ఆఫీస్ నుంచి ఏదైనా ఉంటున్నాయి, పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, ప్లీజ్ అడ్రస్. పెట్టుబడులు పారిపోతారంటే సార్ అందరూ ఇలా చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారండి? అమెరికాలో పెట్టుబడులు లేవా? యూరోప్ లో పెట్టుబడులు లేవా? పెట్టుబడులు ఎందుకు అవుతాయి? ప్రపంచం అంతా జరిగేది ఈ రోజున పర్యావరణాన్ని రక్షించుకుంటూ అభివృద్ధి. పచ్చడి చెట్టును గొడ్డలతో పడగొట్టి రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి బెరడును బ్లేడ్తో సానబెట్టి ఒళ్ళంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తాం. ఒక చెట్టు నడితే కనీసం మనం 100 చెట్లు నాటగలిగాం. జనసేన తీసుకునేది గ్రీన్ యాక్టివిజం, నాట్ మిలిటెంట్ గ్రీన్ యాక్టివిజం. ఇట్ హ్యాస్ టు బి రెగ్యులేటెడ్. కొంచెం బాధ్యతగా ఉండాలి. భవిష్యత్తు ఎలా ఉంటుందని భయం వేస్తూ ఉంది. అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి, కానీ చూస్తున్న కానీ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. పరిశ్రమల్లో ప్రమాదాలు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఒక రెస్పాన్సిబుల్ ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. ఒక బాధ్యతతో కూడుకున్న మనకి అభివృద్ధి కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. As a public representative, what kind of issues we get, I would like to share it with you. Only I am here to seek your support. మీ సహకారం కోరడానికి భవిష్యత్తులో మనం కలిసి పర్యావరణానికి సంబంధించిన ఇష్యూస్ ని we should be able to handle together. That's the only thing, that's the purpose of this meeting. Concern for nature. అంటే నా పర్సనల్ ఇది మన చుట్టుపక్కల అంటే వాతావరణ కలుషితం ఎనీథింగ్ విచ్ Andamari is a very conscious person. He wanted to be responsible whenever ఒక షూటింగ్ జరుగుతా around him also everything. మేము అనుకున్న ముందు ప్లాన్ కి చెట్లు డిస్టర్బ్ చేస్తున్నాయి. కొంచెం కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ఒక చిన్న బ్రాంచ్ కూడా కట్ చేయడానికి వీల్లేదు, నువ్వు ఎలా సెట్ డిజైన్ చేస్తావు నాకు తెలియదు. ఈ ఉన్న చెట్లని వాడుకుంటూ ఎక్కడ కూడా చిన్న బ్రాంచ్ కట్ చేయకుండా సెట్ ని డిజైన్ చేసి మార్కింగ్ చేసి డిస్ట్రాయ్స్ నేచర్ జరగకుండా మట్టుకు చూడాలని కోరుకుంటున్నాను. పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత జనసేనలోని ప్రతి ఒక్కరికి రావాలి. తద్వారా సమాజానికి వెళ్ళాలి.